నా పేరు శ్రీనివాసరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడిని. మాది జలాల్పురం, పోచంపల్లి మండలం, యాదాద్రి డిస్టిక్. మాకొచ్చి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్? 4 years నుండి పనిచేస్తున్నాను గ్రామశాఖ అధ్యక్షునికి. ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ఊరుకు ఏ సమస్య వచ్చినా ముందుండి, ఇదివరకు మాది అధికార పార్టీ లేనప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రశ్నించేది. ఇప్పుడు అధికారం వచ్చినాక ముందుండి ప్రజలకు ఏం కావాలో అన్నీ అడుచుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? పైల శేఖర్ రెడ్డి ఓడిపోవడం కారణం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి. అతడు ఏమొచ్చినా పనులు చేయలేదు. ఇక్కడ ఊర్లో ఓన్లీ పాత ఆ పనులు మాత్రమే చేసి, ఇంకా ఏమి గ్రామంకి సంబంధించిన ఏ పనులు జరగలేదు. దానివల్ల ఓటమి జరిగింది. సార్, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. ఆ 6 గ్యారెంటీలు ఇక్కడ ఎంత మేరకు అమలవుతున్నాయి సార్? కాంగ్రెస్ 6 గ్యారెంటీలు మాత్రము ఆయన పెట్టిన ఇంచుమించు ఒక 50 నుండి 60 వరకు అన్ని గ్యారెంటీలు అమలు అవుతున్నాయండి. ఇప్పుడు ఆయన ఏవేవి పెట్టిండు, మహిళది ఆర్టీసీది పథకం పెట్టాడు. అది ఫ్రీ బస్ కింద అందరూ వినియోగించుకుంటున్నారు. అలాగే రైతు బంధు ఇంచుమించు అందరికీ వచ్చినాయి. రైతు భరోసా కూడా ఇప్పుడు వేస్తా అంటున్నాడు. కంపల్సరీ దసరాలోపు వేస్తా అన్నాడు. ఖచ్చితంగా వేస్తాడు రేవంత్ రెడ్డి గారు. మనకు ఇల్లు కూడా శాంక్షన్ చేయడానికి వస్తే మాత్రం అందరికి ఊరోళ్ళకు రావడానికి అందరికి ప్రయత్నిస్తాను మేము. ఇంకా ప్రస్తుతానికైతే వచ్చినాయన్నీ మేము ఊరోళ్ళకు వినియోగించుకుంటున్నారు మనది. సార్, గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ బీసీ బంధు, దళిత బంధు ఇక్కడ ఎంత మేరకు లబ్ధి చేకూరింది సార్? ఒక్కటి కూడా బీసీ బంధు రాలేదు, దళిత బంధు రాలేదు. ఒక్కరికి కూడా ఇల్లు అనేది కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఇంతవరకు ఏది రాలేదు. ఓన్లీ వాళ్ళు ఏమున్నా సీసీ రోడ్లు మాత్రం చేశారు వాళ్ళు గత ప్రభుత్వము. ఒక్కటి కూడా ఇంతవరకు రాలే. గత ప్రభుత్వంది ఏది రాలేదండి. ఒక్క రేషన్ కార్డు రాలేదు వాళ్ళది. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. ఈసారి రేషన్ కార్డులు కూడా మనకు 1 నెల లోపల అన్ని రేషన్ కార్డులు ఇస్తానని అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావడానికి నేను ముందుండి నడుస్తాను. అది సార్, 10 సంవత్సరాలు ఎలా బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలన మాత్రం మాటల వరకే ఉన్నది, చేతలల్లో ఏమీ లేదు. ఇప్పుడు ఊరోళ్ళకు ఏం కావాల్సింది, లేని వాళ్ళకు ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వలేదు ఎవ్వరికి. అలాగే ఈడ మా జలాల్పురం వరకు అయితే ఇది మురికి కాలువలో చాలా ఇబ్బంది ఉంది. ఏ ఒక్క డ్రైనేజ్ పూర్తిగా వేయలేదు. అన్ని రోడ్ల మీదనే పోతున్నాయి. ఈసారి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కంపల్సరీ అది డ్రైనేజీలు మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేస్తాం మేము. సార్, ఇక్కడ తాజా మాజా సర్పంచ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఈ గ్రామ పంచాయతీలో? మాజీ సర్పంచ్ అంటే ఇక వరకు అయితే మా ఊర్లో వచ్చే ఫండ్స్ని బట్టి ఆయన చేశాడు. సరే, ఇక ఎవరున్నా కానీ ఇంతవరకు అయితే అందరూ కరెక్టే చేసుకుంటాం. ఊరందరూ అందరం కలిసి చేసుకుంటూ పోతుంటాం. కాకపోతే అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇయ్యంది మాత్రం ఎవరేం చేయలేం కదా. ఖచ్చితంగా సార్, కొన్ని అంటే 2 లక్షల రుణమాఫీ కూడా కొంతమందికి కాలేదు అంటున్నారు సార్. తర్వాత ఈ ఉచిత విద్యుత్ కూడా కాలేదు, ఇంకా బిల్లు వసూలు చేస్తున్నారట. తర్వాత గ్యాస్ డబ్బులు కూడా పడలేవు అంటున్నారు సార్. వీటిపైన మీరు ఎలా కృషి చేస్తున్నారు సార్? ఇప్పుడు ఉచిత ఇది మీరు అన్నది రుణమాఫీ అన్నారు కదా. కొన్ని రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల కొందరికి పడలేదు. కొందరు ఐటీ 2 డబల్ ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొందరికి అక్కడ రేషన్ కార్డు ఉంది, ఇక్కడ రేషన్ కార్డులు ఉండడం వల్ల కొన్ని వాళ్ళకు కూడా చెందలేదు. ఐటీ ప్రాబ్లం వల్ల కూడా కొందరికి చెందలేదు. అందరికీ వచ్చేటట్టు ఖచ్చితంగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటున్నాం. అది వస్తుంది. ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ అవుతుంది. ఆల్రెడీ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా చాలామంది ఈ సమస్యలపైన
అప్లికేషన్ పెట్టారు సార్. ఎప్పుడు సమస్య ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఏ సమస్యల మీద ఎక్కువ వచ్చినాయి సార్ మీకు దరఖాస్తులు? ఇప్పుడు వచ్చే ప్రజాపాలన అంటే ఇప్పుడు రైతుది రుణమాఫీది ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి, ఇంటిది సంబంధించిన దరఖాస్తులు వచ్చినాయి. ఇక మళ్ళా వచ్చేసి సిలిండర్లది కొందరికి రాలేదు, పడతలేవంటే అంటే వాళ్ళ కంపెనీ వల్ల అది కాలేదు. అది కూడా ఖచ్చితంగా చేస్తాం మేము. ఖచ్చితంగా దరఖాస్తులు అన్నీ పూర్తి చేయడానికి ముందుండి మా ఊర్లో సమస్య ఏది ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి ఆ దరఖాస్తులు మా ఊరోళ్ళ వరకు అయితే మొత్తం మేము కంప్లీట్ చేస్తాం సార్. దాన్ని కొంచెం టైము కావచ్చు, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంటు చేసిన అవకతవకల వల్ల ఇప్పుడు ఈ గవర్నమెంట్కు బరువు బాధ్యత ఎక్కువ పడడం వల్ల కొంచెం రాలేదనేది మాత్రం నిజం. అది ఖచ్చితంగా పనులు అవుతాయి సార్, అవి కూడా ఖచ్చితంగా చేయగలుగుతాం సార్. ఇటీవల మరణించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది సార్. ఆ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా న్యాయం చేసిందంటారా? ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలవాలి చిత్తగుది. అది కనీసం ఆడికి కూడా ఎవరు నాయకులు పోలేదు, అంతా కాంగ్రెస్ నాయకులే పోయి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ మా కొమ్మ అనిల్ కుమార్ రెడ్డి కానీ వారికి ఏ విధంగా అయినా సహాయం చేయగలిగారు. కానీ ఇక బీఆర్ఎస్ వాళ్ళకే ఉండాలి, వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే ఉండాలి, ఇక మనం చెప్పలేం కదా సార్. అది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గుర్తిస్తలేరు, జూనియర్లను గుర్తిస్తున్నారు, తర్వాత పార్టీలు మారిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం? సీనియర్లను గుర్తించకపోతేనే నడుస్తుందా సార్? ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. ఇప్పుడు పార్టీ మారినంత మాత్రాన వాయినని దూరం పెట్టడం ఏంటి, సీనియర్లని దగ్గర తీయాలని కాదు, అందరినీ గుర్తించి ముందుకు నడుస్తుంది ఇది ఎందుకంటే ఇది ప్రజా సమస్య కదా, అందరినీ కలుపుకట్టుకొని పోతుంది. జూనియర్లని సీనియర్లు అందరినీ కట్టుకొనే పోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి కట్టుకోపోతేనే ముందుకు నడుస్తున్నది. ఎవరిని గుర్తించలేదు అనేది వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కంపల్సరీ వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అందరినీ కలిసి కట్టుకొనే పోతున్నాం మేము. గత ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు అమలు చేసింది సార్. ఎన్ని పథకాలు ఈ విలేజ్లో అమలైనాయి సార్? గత ప్రభుత్వము అనేది ఖచ్చితంగా ఏదైతే రైతు బంధు ఒకటి ఖచ్చితంగా అందరికీ వచ్చింది. ఇంకా ఇక వేరే పథకంలో అంటే ఏమీ రాలేదు మాకు. ఒక రైతు బంధు ఒకటే వచ్చింది. ఆరోగ్యశ్రీ అనేది శూన్యం. ఆరోగ్యశ్రీ ఎవరికీ రాలేదు వాళ్ళు చేసిన ప్రభుత్వంలో. అలాగే వాళ్ళు చేసినది ఒక సీసీ రోడ్లు మాత్రం మంచిగా చేసింది. ఇంకా వేరే ఏ పథకాలు అయితే మాత్రం ఏం చేయలేదు. ఇల్లు కట్టడం కానీ రేషన్ కార్డులు కానీ ఏవీ రాలేదు. అందువల్లనే దానికి మైనస్ అయిపోయింది సార్. ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణను రేవంత్ రెడ్డి కొనసాగిస్తారా, ముందుకు తీసుకెళ్తారా? ఈ ఎస్సీ వర్గీకరణ కన్నా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముందుకే తీసుకొస్తాడు. ఎందుకంటే అది ఆల్రెడీ ముందు ఫస్టే చెప్పాడు, ఎస్సీ వర్గీకరణకు ఆయన ముందు ఉంటాడని, ఖచ్చితంగా ఉంటాడని అనుకుంటున్నాం మేము. సార్ ఇప్పుడు బీసీలు కూడా వాళ్ళకి వర్గీకరణ కావాలని చెప్పి వాళ్ళు కూడా ఉద్యమం చేస్తున్నారు సార్. బీసీ వర్గీకరణ జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? ఇక బీసీ వర్గీకరణ చేస్తే ఖచ్చితంగా న్యాయంగా బీసీలకు జరుగుతుందని అనుకుంటున్నాం మేము. బీసీ వర్గీకరణ కూడా చేస్తుండొచ్చు ప్రభుత్వము, అది సెంట్రల్ నుండి తీసుకురావాల్సినది. మరి అది బీసీ వర్గీకరణ అయితే 100% అవుతుండొచ్చు అనుకుంటున్నాం మేము. సార్ ఇక్కడ మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే బీసీలకు న్యాయం లేదు, బీసీలను ఎక్కడ కూడా రాజకీయ పరంగా ఎదగనిస్తలేరని చెప్పేసి ఇక్కడ ఉన్న బీసీ నాయకులు అంటున్నారు సార్. నిజంగా ఎంత మేరకు ఇది వాస్తవం సార్? బీసీలని కూడా ఎప్పుడైనా ముందుకు ఉంటారు ఇక్కడ కూడా నల్గొండ జిల్లాలో. కాకపోతే కొంచెం ముందుకు వస్తూనే ఉన్నారు. 100% బీసీలు కూడా వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని అంటున్నాడు. మరి వెయిట్ చూడాలి, మేము కూడా ఎవరికి వస్తుంది అనేది ఖచ్చితంగా చేస్తారు సార్. ఇప్పుడు కేసీఆర్ గారు అది రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చింది సార్. దాని ద్వారా నిజంగా లబ్ధి చేకూరుతుంది అంటారా? 100% సార్. ఎవరో ఒకరు ముందుకు ఉండాల్సి వస్తుంది కదా, కంపల్సరీ ఎవరో ఒకరు ముందు దిగుతానే కదా అది. కాకపోతే కొందరికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా 100% న్యాయం చేస్తాడు. కాకపోతే ఇప్పుడు ఏ పని చేయాలన్నా కొందరికన్నా బాధలు ఉంటాయి, ఉండేయని కాదు.
ఇప్పుడు హైదరాబాదు ఎన్నో ఏళ్ళ నుండి డెవలప్మెంట్ కావాలంటే ఆ మూసి పక్షాన చేసినా కానీ చెరువులు అవన్నీ చేస్తేనే కదా సార్ అయ్యేది. ఇప్పుడు కొందరు బాధపడుతున్నారని ఒకప్పుడేమో వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైడ్రా వాళ్ళు కూలుస్తానన్నారు. వాళ్ళు చేయలేని పని వీళ్ళు చేసే వరకల్లా వాళ్ళకు గవర్నమెంట్కు వ్యతిరేకత కావాల్చుకొని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఏదైనా పని మొదలు పెట్టాలంటే కొందరికి బాధలు ఉంటాయి, ఉండే అని కాదనేది వాళ్ళకు కూడా 100% సాల్వ్ చేసుకుంటా 100% ఖచ్చితంగా చేస్తారండి. ఇది అయితే మంచి పని ఇది. ఎందుకంటే కొందరికి బాధలు అవుతున్నాయి, అయితేలేవు అంటలేవు. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ముందుకు నడవాలంటే ఆ పనిని ఒక నలుగురికి బాధపడితే 50 మందికి ఉపయోగపడిన నలుగురికి బాధపడితే పడతారు ఖచ్చితంగా. ఆ నలుగురిని ఎలాగో సాల్వ్ చేస్తారు. కానీ ఇప్పుడు అలాంటి కార్యక్రమం ముందుకు నడపేట వాళ్ళు ఎవరైనా ఒకరు ఉండి చేస్తేనే చాలా మంచిదని మేము అనుకుంటున్నామండి. హైడ్రా మంచి పని సార్ అది. సార్ ఇప్పుడు కుంభం అనిల్ రెడ్డి గారి అంటే అక్రమ ఆస్తులు ఉంటే కూడా హైడ్రా పనిచేస్తుందా లేక ప్రతిపక్షాలపైనే పనిచేస్తుందా సార్? ఎవరైనా ప్రభుత్వానికి ఒక్కరే కదా అండి. ప్రభుత్వం దృష్టిలో ఎవరున్నా కానీ కంపల్సరీ హైడ్రా పనిచేస్తుందండి. రేవంత్ రెడ్డి గారి ఉన్నా కూడా చేస్తుందండి ఇది గవర్నమెంటు. ఎందుకంటే ఇది ప్రజాపాలన కాబట్టి 100% చేస్తుందండి. అంటే ఇప్పుడున్న ప్రతిపక్షాలు హైడ్రాను తొందరగా ముగించాలి, హైడ్రాను ఎత్తివేయాలి, అసలు ఆఫీసులే ఉంచొద్దు, ఆఫీసులపై దాడి చేయాలంటున్నారు సార్. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏదన్నా కార్యక్రమం ముందు నడవాలంటే ఖచ్చితంగా కొందరికి నష్టమైతే జరుగుతుంది సార్, జరగదని కాదు. కానీ 10 మందికి మంచి జరుగుతున్నప్పుడు ఇద్దరికి అన్యాయం జరుగుతుందంటే దాన్ని 8 మంది గురించి ఆలోచించాలి కానీ ఇద్దరి గురించి కాదు కదా. కాకపోతే వాళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా ఏదో విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అది ఖచ్చితంగా ఎవరు దానికి ఆపినా కానీ ఆగొద్దని అనుకుంటున్నాం. ఆగదు కూడా అది. సార్ ఇక్కడ బెల్ట్ షాపుల పైన గత ప్రభుత్వంలో గల్లీకి ఒక 10-20 బెల్ట్ షాపులు ఉండే సార్. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్మూలించడం కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? ఇక మా ప్రభుత్వం వచ్చినాక బెల్ట్ షాపులు ఆల్రెడీ మన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో మాత్రం మొత్తం నిషేధించిండ్రు. ఇక్కడ కూడా మేము ప్రతి ఊర్లో కూడా మా వంతుగా మేము చెప్పగలుగుతాం సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తాము. ఇది తీసుకొచ్చి బెల్ట్ షాపులను నిషేధించడానికి కోసం ట్రై చేపిస్తున్నాం సార్. సార్ మీరు సర్పంచ్గా చేయాలనుకుంటే ఒకవేళ ఎలాంటి అభివృద్ధి చేస్తారు సార్ ఈ విలేజ్ను? నేను సర్పంచ్ చేయాలనుకుంటే ఈ ఊర్లో ఉన్నా కాబట్టి ఈ ఊర్లో సమస్యలన్నీ మాకు తెలుసు. ప్రతి ఒక్క సమస్య మీద దృష్టికి పోయి దాని సమస్యను నేను గవర్నమెంట్కు చెప్పి నేను దగ్గరుండి చేపిస్తాను సార్ ప్రతి ఒక్క సమస్యని. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. మొట్టమొదటి సమస్య ఏంటంటే ఊర్లో 12 ఏళ్ళ నుండి ఒక్క రేషన్ కార్డు రాలేదండి. మొట్టమొదటి సమస్య అది. ఆ రేషన్ కార్డుని 100% నేను సర్పంచ్ ఉన్నా ఉండకున్నా ఈ గవర్నమెంట్ని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చేటట్టయితే నేను చేస్తాను. అలాగే ఈ ఊర్లో మొట్టమొదటి సమస్య ఇంకో సమస్య ఏంటంటే మోరీలు అనేది చాలా పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే అది ఓన్లీ రైతుల భూములకే పోతున్నాయి. అది 100% ఆ మోరీలు తీసుకుపోయి ఏట్లో వేయడానికి ఏరు వరకు దాన్ని మోరీలను చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అంటే సీసీ రోడ్లు మాత్రం అన్నీ అయినాయి. ఇంకా ఏడాది సీసీ రోడ్లు లేకపోతే అది సీసీ రోడ్లు వేపిస్తాము. మా వీధి లైట్లు ఇంచుమించు పూర్తి అయినాయి. ఆ వీధి లైట్లు కూడా మొత్తం ఇంకా ఏం లేకపోయినా దాన్ని చేపిస్తాము. ఈ ఊర్లో ఏమేమి లేవో అన్నీ చేపిస్తామండి దానికి సంబంధించింది. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్నా కాబట్టి ఈ ఊరు సమస్య మొత్తం తెలుసు. మా ఎస్సీ కాలనీకి వాస్తవం చాలామందికి ఇల్లు లేవు. వాళ్ళకు జాగా ఉంటే జాగాకు 5 లక్షల రూపాయలు ఇప్పించడానికి ఇప్పిస్తాము. అలాగే జాగా లేని వాళ్ళకు కూడా ఈ ఊర్లో జాగా చాలా ఉంది, ఆ జాగా ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి త్వరలో. ఓటు అంటే మనీ, మద్యం, ఈ రెండింటి మీద నడుస్తుంది సార్. ఇది కాకుండా మీరు ఎలాంటి చైతన్యం తీసుకురావాలనుకుంటున్నారు ఓటర్లలో? యువత ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. యువత ఆలోచించి ఓటేయాలని చెప్పడం ఒకటే నేను చెప్పగలుగుతున్నాను. మంచేందో చెడేందో వాళ్ళకి తెలుసు యువత. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు మొన్నటిదాకా అయితే తెలిసిన విషయమే, ఎందుకంటే వాళ్ళు కొంచెం చదువుకోలేదు.
ఇప్పుడు యువత చదువుకున్నలు ముందుకు తిరుగుతున్నారు, రాజకీయంలో తిరుగుతున్నారు. మంచిందో చెడేందో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళే చేపిస్తారు. 100% ఖచ్చితంగా మంచి వాళ్ళని ఎన్నుకుంటారు. అంతవరకు చెప్తున్నాను. చివరిగా సార్, గత ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించింది, ఈ మీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించబోతుంది సార్? గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ మంచిగానే ఉంది, ఇప్పుడు కూడా అదే విధంగా మంచిగానే ఉంది సార్. ఇంకా ఇంకా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇప్పటికైతే మహిళల వరకైతే మంచి రక్షణలనే ఉన్నాయి. కాకపోతే కొన్ని అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. ఇక అది ఖచ్చితంగా దాన్ని మహిళలకు ఖచ్చితంగా రక్షణ కొన్ని చట్టాలు తీసుకొచ్చి దాన్ని ఖచ్చితంగా చేస్తారని నేను కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.